టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణలో కాకుండా అమెరికాలో నిర్వహించడానికి పాల్గొనడానికి కారణం ఏమిటి? అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐల ముఖమే చూడనటువంటి కేటీఆర్కి ఇప్పుడు వాళ్లపై ఎందుకు అంత ప్రేమ పొంగుకొచ్చింది? ఆలస్యంగా కళ్ళు తెరిచాడా లేక ఇప్పుడు ముందు జాగ్రత్త పడుతున్నాడా? కేటీఆర్ ఎన్ఆర్ఐ మీటింగ్ల వెనుక సీక్రెట్ పై టాప్ స్టోరీ. ఓ పక్క పార్టీలో ఫ్యామిలీలో చెల్లెలు సృష్టించిన సంక్షోభం, మరో పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్కు నోటీసులు. ఇన్ని సమస్యలను పక్కన పెట్టి ఇప్పుడు కేటీఆర్ లండన్ డల్లాస్లో ఈ మీటింగ్లేంటి? ఎన్ఆర్ఐలపై అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు ముంచుకొచ్చింది? ఇప్పుడు చాలామందిని ఈ ప్రశ్న వేధిస్తోంది. కేటీఆర్ యూరప్, అమెరికా పర్యటనలపై నెల రోజుల నుంచి కసరత్తు జరుగుతోంది. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులు కొంతమంది ఏకంగా హైదరాబాద్ నుంచి పెద్ద బృందంగా వెళ్లి డల్లాస్లో మకాం వేసి దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారంటే కేటీఆర్ విదేశీ పర్యటనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థమవుతుంది. తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలని అందరినీ పేరు పేరున పిలిచారు. జన సమీకరణకు భారీ కసరత్తే చేశారు. తెలంగాణ ఐటీ సర్వ్ మిత్రులందరినీ కూడగట్టారు. అంతేకాదు 2028 ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఎన్ఆర్ఐలను కూడా ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. వాళ్ల చేత కేటీఆర్ సభకు ఖర్చు పెట్టించారు. ఇంత హంగామా చేయడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్కి దూరమైనటువంటి ఎన్ఆర్ఐలను మళ్లీ దగ్గరకు తీసుకోవటం. 2028లో తిరిగి అధికారాన్ని సాధించడానికి ఎన్ఆర్ఐలను మళ్లీ వాడుకోవటం కోసమే. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు కూడా సముచిత పాత్ర పోషించారు. అప్పటి టీఆర్ఎస్కి కావాల్సిన నిధులు ఇచ్చారు. ఇక కవిత, కేటీఆర్ కుటుంబాలను నెలల తరబడి పోషించారు. తెలంగాణలో మీటింగులు పెడితే ఆ ఖర్చులను వాళ్లే భరించారు. ఉద్యమం పేరుతో అప్పట్లో కవిత, హరీష్, సంతోష్ రావు, కేటీఆర్ ఎన్ఆర్ఐల నుంచి బాగా పిండేశారు. అంతేకాదు కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అమెరికాలో, లండన్లో, దుబాయ్లో పిల్లలను చదివించుకోవటానికి, ఆస్తులు కొనుక్కోవటానికి, వ్యాపారాలు చేసుకోవటానికి కూడా ఎన్ఆర్ఐలు బాగానే సహకరించారు. కొందరు ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం అందరిలాగే ఎన్ఆర్ఐలను కూడా ఓ తన్ను తన్నింది. ఎన్ఆర్ఐలను ఎంతగా దూరం చేసుకున్నారంటే 10 ఏళ్లలో కేటీఆర్ ఒక్కసారి కూడా ఎన్ఆర్ఐలను అడ్రస్ చేస్తూ ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనంతగా, ఒక్క పర్యటన కూడా చేయలేదు. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు తనకు కావాల్సిన వాళ్లను 4-5గురిని కలవటం మినహా ఓవరాల్గా ఎన్ఆర్ఐల కోసం కేటీఆర్ చేసింది ఏమీ లేదు. 2016లో డాలస్లో ఎన్ఆర్ఐ మీటింగ్కి వస్తానని చెప్పి ఎగ్గొట్టి వాళ్ళని మరింత దూరం చేసుకున్నాడు కేటీఆర్. ఇక హైదరాబాద్ వచ్చి కేటీఆర్ని కలవాలంటే ఎన్ఆర్ఐలకు చుక్కలు కనిపించేవి. 10 రోజులు హైదరాబాద్లో పడిగాపులు పడినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేటీఆర్. ఎన్ఆర్ఐలతో కూర్చుంటే వాళ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేమని, వాళ్లకు పదవులు ఇవ్వలేమని పరోక్షంగా కేటీఆర్ అనేక సార్లు కామెంట్ కూడా చేశారట. 4-5 ఎన్ఆర్ఐలను మాత్రమే క్లోజ్ సర్కిల్లో పెట్టుకుని వాళ్ల ద్వారా విదేశాల్లో వ్యవహారాలన్నింటినీ నడిపించారు కేసీఆర్ కుటుంబ సభ్యులు. ముఖ్యంగా పిల్లలు, చదువులు, కంపెనీల్లో పెట్టుబడులు, ఆస్తులు కొనుక్కోవటం కోసం కేవలం 4-5తో మాత్రమే సంబంధాలు నెరిపారు కేటీఆర్, కవిత తదితరులు. 10 ఏళ్ల పాటు ఇదంతా చూసి రగిలిపోయారు ఎన్ఆర్ఐలు. క్రమంగా బీఆర్ఎస్కు దూరం అయిపోయారు. అంతేకాదు అమెరికా, లండన్ నుంచి సోషల్ మీడియా వెబ్సైట్లు నిర్వహించి కేసీఆర్, కేటీఆర్తో పాటు మిగిలిన టీఆర్ఎస్ లీడర్ల అందరిపై వ్యతిరేకతను సృష్టించారు. అవసరానికి ఎన్ఆర్ఐలను వాడుకొని తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళని ఎలా దూరం చేసింది వివరించారు. ఎన్ఆర్ఐలకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా కేటీఆర్, కేసీఆర్ ఎలా అహంకారాన్ని ప్రదర్శించారో సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వివరించారు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఫండింగ్ కూడా చేశారు. ఓటమి తర్వాత ఎన్ఆర్ఐల విషయంలో జరిగిన పొరపాటు ఏంటో గ్రహించాడు కేటీఆర్. అందుకే 2028 ఎన్నికలు ఇంకా 3.5 ఏళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్ఆర్ఐలను తిరిగి బుజ్జగించటం, వాళ్ళని దారికి తెచ్చుకోవటంపై ఫోకస్ పెట్టాడు. తెలంగాణలోని రేవంత్ సర్కార్పై ఎలాగూ వ్యతిరేకత రానే వచ్చింది. కాంగ్రెస్కు మళ్లీ అధికారం రావటం ఇక కష్టమే. కాకపోతే ఈసారి ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీ పవర్ని ఎగరేసుకుపోయే అవకాశం లేకపోలేదు. అందుకే ముందు జాగ్రత్తగా ఎన్ఆర్ఐలను బుట్టలో వేసుకోవడానికి బయలుదేరాడు కేటీఆర్. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఉద్యమం వంటి పడికట్టు పదాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. వాటిని ప్రయోగిస్తూ ఎన్ఆర్ఐలను ఆకట్టుకోవాలనేటువంటిది కేటీఆర్ ట్రయల్.
తద్వారా సోషల్ మీడియాలో మరోసారి ఎన్ఆర్ఐల సహకారం తీసుకోవటం, వాళ్ల నుంచి నిధులు సమీకరించడం, కులాల వారీగా ఎన్ఆర్ఐల సహకారాన్ని బీఆర్ఎస్కు పూర్తిగా అందిపుచ్చుకోవటం ఇప్పుడు కేటీఆర్ టార్గెట్. అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏకంగా డాలస్లో అంగరంగ వైభవంగా నిర్వహించి తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడు కేటీఆర్. మళ్ళీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లో కంపెనీలు పెట్టుబడులు పెట్టుకోవడానికి సహకరిస్తానని, ఎన్ఆర్ఐల్లో కొందరికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని, ఎన్ఆర్ఐ బోర్డు ఏర్పాటు చేసి అందులో మరికొందరిని డైరెక్టర్లుగా చేస్తానని, పెట్టుబడుల బోర్డులో కూడా మెంబర్స్ను చేస్తానని, తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఉంచుతానని, చేస్తానని విడివిడిగా మీటింగ్లలో ఎన్ఆర్ఐలకు వ్యక్తిగత హామీలు గుప్పించేశాడు కేటీఆర్. అయితే అధికారంలో ఉన్న 10 ఏళ్లు తమని పట్టించుకొని కేసీఆర్లు మళ్ళీ కొత్త నాటకానికి తెరతీస్తున్నారా అనే అనుమానం ఎన్ఆర్ఐలలో లేకపోలేదు. ప్రతిష్టాత్మకంగా డాలస్లో కూడా జన సమీకరణ చేసి నిర్వహించినటువంటి సభకు అయితే ప్రవాసులు వచ్చారు, కానీ బీఆర్ఎస్కు ఒకప్పటి సహకారాన్ని ఇస్తారా, కొనసాగిస్తారా లేదా అనేటువంటిది వేచి చూడాల్సిందే.